అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా అమ్మవారికి పెట్టుకునే 5 రకాల ప్రసాదాల రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు మీరు చేసుకోవడానికి వీలుగా ఉండే ఈజీ ప్రసాదాలన్నమాట. సో ఆలస్యం చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మొదటి ప్రసాదం బెల్లపన్నం. పరమాన్నాన్ని ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1/2 కప్పు దాకా పెసరపప్పు వేసి దోరగా లో ఫ్లేమ్లో మాత్రమే నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు, లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకోండి. అదే బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు దాకా బియ్యం వేసుకోవాలి. అంటే పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్పు దాకా ఇక్కడ తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇవి ఆప్షనల్ మాత్రమే, వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత ఈ పప్పుని బియ్యాన్ని కూడా మనం ఏ గిన్నెలో అయితే పరమాన్నం చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎసరుగా 4 కప్పుల దాకా నీళ్లు, 1 కప్పు దాకా పాలు వేసుకోండి. లేదా 3 కప్పుల దాకా నీళ్లు, 2 కప్పుల దాకా పాలు వేసుకోవచ్చు. ఈ కొలతలో తీసుకుంటే మీకు పాలు విరగవన్నమాట. అస్సలు విరగవండి. పాలు నీళ్లు 2 కూడా వేసిన తర్వాత ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద ఉంచి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఈ పాలు పొంగొచ్చేంత వరకు ఉడికించాలి. సో ఇలా పొంగొస్తున్నప్పుడు మూత తీసేసేయండి. ఇక మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటతో కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఈ అన్నాన్ని పప్పుని కూడా చక్కగా ఉడికించేసుకోవాలి. ఈ పాలు నీళ్ళన్నీ కూడా దగ్గరికి ఎగిరిపోతాయి అన్నమాట. సో అంతవరకు కూడా చక్కగా ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ కూడా నేను చూపిస్తాను. ఒక 15 నిమిషాలకి అన్నం పప్పు ఇలా మెత్తగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికి కన్సిస్టెన్సీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం వేసుకోవాలి. తురుముకున్న బెల్లం వచ్చేసి 1.5 కప్పు నుంచి 1.25 కప్పు దాకా వేసుకోవచ్చు. అంటే మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఇందులో బెల్లం వేసుకోండి. నేనైతే 1.5 కప్పు మీద ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా బెల్లం తురుము అయితే వేసుకున్నాను. ఈ కొలతల్లో అయితే మీకు పర్ఫెక్ట్ స్వీట్నెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు కొలతలు మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. అన్నీ కూడా ఒకే కప్ లేదా ఒకే బౌల్తో మెజర్ చేసుకుంటే ప్రసాదం అనేది కరెక్ట్గా వస్తుంది. బెల్లం తురుము వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కలుపుతూ ఉండండి. బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. చూడండి, మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయాక కొంచెం దగ్గర పడితే ఇలా కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక మీరు స్టవ్ ఆపేసేయచ్చు. దించే ముందుగా 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే చిటికెడు పచ్చకర్పూరం ఉంటే వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. అంటే గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ లాగా ఉంటుందన్నమాట. సో ఇవి వేసిన తర్వాత బాగా కలిపేసేసి పక్కకు దించేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక చిన్న గిన్నె పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక 1/4 కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి ఆ డ్రై ఫ్రూట్స్ని ఈ పరమాన్నంలోకి కలిపేసుకోండి. అంతేనండి, ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఈజీ పద్ధతిలో ఇలా బెల్లపన్నాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా శ్రావణ మాసం రోజు చక్కగా పెట్టుకోవచ్చు. ఈ పూర్ణం బూరెలు తయారు చేసుకోవడం కోసం ముందు రోజు మనం పప్పు నానబెట్టుకోవాలండి. దానికోసం ఒక గిన్నె తీసుకుని ఇందులో 1 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా బియ్యం తీసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాను. ఏ బియ్యం అయినా వాడుకోవచ్చు. బియ్యం పప్పుని కూడా 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టాలి. కనీసం ఈ పప్పుని బియ్యాన్ని కూడా 6 గంటలైనా నానబెట్టుకోవాలి. వీటితో పాటుగా మనకి బూరెలు అనేవి పైన క్రిస్పీ లేయర్ రావటం కోసం మరొక గిన్నె తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా ఇడ్లీ రవ్వ వేసుకోండి. ఈ ఇడ్లీ రవ్వని కూడా 4 నుంచి 6 గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత మధ్యలో పూర్ణం కోసం అదే కప్పుతో 1 కప్పు దాకా పచ్చిశనగపప్పు వేసుకుని నానబెట్టుకోండి. ఈ పచ్చిశనగపప్పుని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నానబెట్టుకోవచ్చు. ఈ పప్పు 1 గంట నానితే చాలండి. మీరు కావాలి అంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా ఏం కాదు. నేనైతే ఈ శనగపప్పుని నెక్స్ట్ డే మార్నింగ్ 1 గంట నానబెడతానండి. 1 కప్పు దాకా పచ్చిశనగపప్పుని గిన్నెలో వేసుకుని నిండుగా నీళ్లు పోసేసి గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా పప్పు బియ్యం నానిపోయిన తర్వాత నీళ్ళన్నీ కూడా వడగట్టేసుకోండి.
వడకట్టేసి బియ్యాన్ని పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బుకోండి. అలాగే కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగానే ఉండాలి. దోశ పిండి మాదిరిగా పలుచగా చేసుకోకూడదు. సో కొంచెం చిక్కగానే రుబ్బుకుని పెట్టుకోండి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వని 4-5 సార్లు పాటు బాగా కడిగి నీళ్ళన్నీ కూడా బాగా పిండేసి రవ్వని మాత్రమే ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు పల్స్ మోడ్లో కానీ లేదా 1 స్పీడ్లో కానీ పిండి అంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. పిండి అంతా కూడా బాగా కలిసిపోయాక ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పిండిలోకి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి బాగా కలిపేసేసి మూత పెట్టి 1 గంట పాటు పిండిని నానపెట్టుకోండి. పిండి నానితే బూరెలు చాలా చక్కగా వస్తాయి. పిండి నానటం కోసం మీకు టైం లేదు అనుకుంటే కనుక ఇందులోకి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసి బాగా కలిపేసుకుని వెంటనే ఆ పిండితో మీరు బూరెలు వేసేసుకోవచ్చు. చక్కగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. పిండి మిక్సీ పట్టేటప్పుడు పొరపాటున నీళ్లు గనక ఎక్కువయ్యి పల్చగా అయినట్లయితే పొడి బియ్యం పిండిని కొద్దిగా కలిపి పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పిండి అనేది నానేలోపు మనం మధ్యలో పూర్ణాన్ని తయారు చేసుకుందాము. శనగపప్పు ఆల్రెడీ నాని ఉంటుంది కదా, నీళ్ళన్నీ వడకట్టేసుకుని ఆ శనగపప్పుని కుక్కర్లో వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్లు పోసుకుని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత ఈ ఉడికిన పప్పుని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే పక్కకి తీసేసేయండి. ఆ తర్వాత ఈ ఉడికిన పప్పుని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోండి. ఈ పప్పుతో పాటుగా 3/4 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. బెల్లము పప్పుని కూడా కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో మిక్స్ చేసుకుంటూ మొత్తం అంతా కలిసే విధంగా బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని బెల్లాన్ని కూడా ప్యాన్లో వేసుకుని కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఈ పప్పుని బెల్లాన్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పప్పు అంతా కూడా కొంచెం దగ్గరికి ఇందులో ఉండే చెమ్మంతా పోయి కొంచెం స్టిఫ్గా అయ్యేంత వరకు పూర్ణం ఉండలు తయారు చేసుకోవడానికి వీలుగా ఉండేంత వరకు కుక్ చేసుకోవాలండి. అలా ప్యాన్లో తిప్పుతూనే ఉండండి. అడుగు మాడిపోకుండా చూసుకోండి. ఇలా పూర్ణాన్ని దగ్గరికి ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి తురుము వేసుకోండి. లేదా ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. కొబ్బరి వద్దు అనుకున్నా స్కిప్ చేసేసేయచ్చు. వీటితో పాటుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి దీన్ని పక్కకు దించుకోండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా పక్కన వదిలేసేయండి. సో మనకి పూర్ణం రెడీ అయిపోయింది. అలాగే పైన తోపు కూడా 1 గంట నానబెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బూరెల కింద వేసేసుకోవచ్చు. ఈ పూర్ణాన్ని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ కింద రౌండ్గా చుట్టుకోండి. ఇలా మీరు ఎన్ని కావాలి అంటే అన్ని బాల్స్ని తయారు చేసుకోవచ్చు. మిగిలిన పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తిరిగి పూర్ణం బూరెల కింద వేసుకోవచ్చు. ఇలా లడ్డూలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకుని పిండిలో డిప్ చేసుకుని మొత్తం అంతా కోట్ అయ్యే విధంగా పిండితో కవర్ చేసి చేత్తో కానీ లేదంటే ఒక గుంట గరిటెని తీసుకుని గుంట గరిటెతో కానీ పూర్ణం బూరెల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. మనం వేయించే నూనె కూడా ఎక్కువ హీట్గా ఉండకూడదు, అలాగని తక్కువ హీట్లోనే ఉండకూడదండి. మీడియం హీట్లో మాత్రమే ఈ పూర్ణం బూరెల్ని వేయించుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ షేప్ అండ్ టెక్స్చర్ వస్తుందన్నమాట. మనం తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి మీరు పూర్ణం బూరెల్ని 4 లేదా 5 లేదా 6 ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ పక్కకు తీసేసేయండి. పైన క్రిస్పీ లేయర్ గోల్డెన్ షేడ్లో రావాలి. మంచిగా ఈవెన్గా అన్ని వైపులా కూడా బాగా వేగాలి. అలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రోజంతా కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. మీకు ఎక్కడా కూడా గట్టిగా అనిపించదు, సాగినట్టు అనిపించదు. చాలా బాగా వస్తాయండి ఈ విధంగా చేస్తే. చింతపండు పులిహార తయారు చేసుకోవడానికి ముందు రోజు నైటే మనం చింతపండు పులుసుని ప్రిపేర్ చేసేసుకుంటే మరుసటి రోజు పండగ రోజు హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. సో అందుకని దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 40 గ్రాముల దాకా చింతపండుని తీసుకుని వేడి నీళ్లు వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండులోంచి చిక్కటి గుజ్జుని తీసుకోవాలి. చిక్కటి గుజ్జు తీసుకోవడం కోసం ఇలా చిల్లుల ప్లేట్ని తీసుకుని మనం చింతపండుని కనుక ఇలా రబ్ చేసినట్లయితే అడుగుకి మొత్తం అంతా కూడా చిక్కగా చింతపండు గుజ్జు అనేది వచ్చేస్తుంది. సో మిగిలిన పిప్పిలోంచి కూడా మరికొంచెం నీళ్లు పోసి చిక్కగా మనం చింతపండు రసం మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుము వేసుకోండి.
మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు పులుసు మాడిపోకుండా గుజ్జంతా కూడా దగ్గరికి నూనె వదిలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూస్తుంటే అర్థమవుతుంది కదండి, పాన్ నుంచి ఎట్లా సపరేట్గా వచ్చేస్తుందో. సో ఇలా చిక్కగా మనం చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకుని ఒక బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా చింతపండు గుజ్జుని మీరు పండగ రోజు కూడా చేసుకోవచ్చండి. బట్ లార్జ్ క్వాంటిటీలో చేసేటప్పుడు చింతపండు గుజ్జుని ముందు రోజే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. అందులోకి 1 గ్లాసు దాకా రైస్ని వేసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 200 గ్రామ్స్ దాకా రైస్ పడుతుంది. రైస్ని 2-3 సార్లు పాటు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రైస్ పొడి పొడిగా రావడం కోసం 2 గ్లాసుల మీద కొద్దిగా వెలుతుగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా నూనె వేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒక వెడల్పుగా ఉండే పళ్ళెంలోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని దోరగా ఫ్రై చేయండి. ఈ పప్పులన్నీ కూడా లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే 6 చీల్చుకున్న పచ్చిమిర్చి, 2 లేదా 3 ఎండుమిర్చి కూడా వేసుకోండి. అల్లం పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 లేదా 15 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు వేగేంత వరకు కూడా సాట్ చేసేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ వేసుకుని అన్నిటినీ కూడా ఒక్కసారి కలిపేసుకుని పక్కకు దించేసుకోండి. సో ఇప్పుడు మనం అన్నాన్ని పొడిపొడిగా చేసేసుకున్నాం, అలాగే చింతపండు గుజ్జుని తయారు చేసేసుకున్నాం, తాలింపుని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పులిహారని గంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఇందులో ఉండే దినుసులు అన్నీ కూడా రైస్లోకి బాగా నాని పులుపులు బాగా పీల్చుకుని చాలా టేస్టీగా కుదురుతుంది పులిహార. మినపగారెలు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా మినపగుళ్ళు తీసుకున్నానండి. పొట్టులేని మినపగుళ్ళు తీసుకుని ఒక 4 గంటల పాటు నానపెట్టుకున్నాను అనమాట. నానపెట్టుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకున్నాను. మిక్సీ జార్లోకి వడల కోసం నానపెట్టుకున్న పప్పుని అలాగే కొంచెం ఉప్పుని వేసి లైట్గా వాటర్ని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ గట్టిగా ఈ వడపిండిని రుబ్బుకుని పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఈ పిండిని బీట్ చేసుకోవాలి. నేను ఈ పిండిని మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను కాబట్టి ఇలా బీట్ చేస్తున్నాను. ఇలా బీట్ చేయటం వల్ల వడలు అనేవి స్పంజీగా గుల్లగా వస్తాయన్నమాట. అదే మీరు గ్రైండర్లో వేసుకుంటే ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తయారు చేసుకున్న వడల పిండిలోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసి పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ పిండితో మనం చిల్లుగారెలు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవటమే. చేత్తో అయినా వేసుకోవచ్చు లేదా పాల ప్యాకెట్ మీద ఒత్తైనా ఈ వడల్ని వేసుకోవచ్చు. క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండి మొత్తం కూడా వేసేసుకోవచ్చు, లేదంటే సగం వేసుకుని సగం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. లాస్ట్ రెసిపీ సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ వేసి దోరగా వేయించేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు 1 కప్పు దాకా సేమియా తీసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ సేమియా రోస్టెడ్ సేమియా కాదండి, నార్మల్గా మన ఉప్మా కోసం పచ్చి సేమియా వాడుతూ ఉంటాం కదా, మార్కెట్లో ఉంటుంది. సో అదే సేమియాని తీసుకోవాలన్నమాట. సేమియాని సన్నటి సెగ మీద దోరగా వేయించండి. చిన్న మంట మీదే మంచి గోల్డెన్ షేడ్ రావాలి, అంతవరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. సేమియా ఎప్పుడైనా సరే కలపకుండా అలా వదిలేస్తే ఒక సైడ్ మాడిపోతుంది, ఒక సైడ్ వేగకుండా ఉంటుంది. సేమియాని మనం ఎంత బాగా వేయిస్తే సేమియా కేసరి రుచి అంత బాగుంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు సేమియాకి 1.25 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. నీళ్లు ప్యాన్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని తెరలకాగనివ్వండి.
వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోండి, లేదా ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ వేసుకుంటే మీకు సేమియా కేసరి కలర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. అదే మీరు ఇలా కుంకుమ పువ్వు వాడినట్లయితే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సో వాటర్లో కుంకుమ పువ్వు అనేది బాయిల్ అయ్యి ఇలా నీళ్లు మంచిగా రంగు మారుతాయండి. అప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న సేమియాని వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ సేమియా కేసరి రుచి అంతా కూడా సేమియాని ఉడకబెట్టడంలోనే ఉంటుందండి. సేమియాని మరీ మెత్తగా నీళ్ళన్నీ ఎగిర్చేంత వరకు ఉడకపెట్టకూడదు. అలాగని సరిగ్గా ఉడకకుండా మీరు పంచదార వేసినా సేమియా కేసరి గట్టిగా పలుకుగా ఉండిపోతుంది. సో జస్ట్ మీరు సేమియా ఉడికించేటప్పుడు ఒక చిన్న పీస్ తీసుకుని మధ్యలోకి బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి, అంతే, ఓవర్గా కుక్ అవ్వకూడదు. అప్పుడు మీకు సేమియా కేసరి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఉడికితే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. అలా ఉడికించుకున్నాక 3/4 కప్పు దాకా పంచదార వేసుకోండి. ఇక్కడ పంచదార ప్లేస్లో మీరు బెల్లమైనా వాడచ్చు. బెల్లం వేసుకునే పని అయితే కాస్త ఎక్కువ వేసుకోండి, స్వీట్నెస్ని అడ్జస్ట్ చేయడం కోసం. పంచదార అయితే 3/4 కప్పు కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత ఈ కేసరి కాస్త పలచనవుతుందండి. మంటని తగ్గించి అలా మీరు గరిటెతో కలుపుతూ ఉంటే పాకం చిక్కబడి కేసరి దగ్గర పడుతుంది. కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూడండి. ఇలా కేసరి దగ్గరికి అయిన తర్వాత ఇక చివరిగా 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి చల్లుకోండి. మీరు దేవునికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే కాస్త చిటికెడంతా పచ్చికర్పూరం కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసేయాలి. బాగా కలిపేసేసి పక్కకు దించేసుకోవడమే. అంతేనండి, సేమియా కేసరి చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఉడికించేటప్పుడు ఆ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు, పిల్లలు సైతం ఈజీగా చేసేసేయచ్చు ఈ స్వీట్ని. మరి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ 5 ప్రసాదాలని మీరు కూడా ఇంట్లో తప్పకుండా వరలక్ష్మి వ్రతం రోజు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.